ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మెగా డిఎస్సి మీద చానాళ్ల తరువాత అంటే దాదాపు 10 నెలల తరువాత విపరీతంగా గోల్ చేస్తున్న వైఎస్ జగన్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని మీద విచిత్రమైన పోకడలన్నీ పోతున్నారు. చాలా ఆధారాలు వాళ్ళకు దొరుకుతున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి దాని కింద ఒక వీడియో కూడా షేర్ చేశాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆఫీసుల్లో వాళ్ళు టీచర్ పోస్టులు అమ్ముకుంటున్నారు అని. ఆ వీడియోతోటి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయినట్టు అయిపోయింది. ఆ వీడియో 9 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటకు రావాల్సిన అవసరం వచ్చింది అంటే, వైఎస్ఈపీకి ఎప్పుడు గుర్తొస్తే ఇక అప్పుడు బయటకు వస్తాయా ఇవన్నీ? అంటే ఇది మేడెడ్ వీడియోనా లేకపోతే నిజంగానే అప్పుడు తీసిన వీడియో బయటకు వచ్చిందా అనేది కూడా ఈ రోజున విచారణకు కూడా ఆదేశించినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మనకు అందిన ఆ వీడియో అంటే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కాబట్టి ఆ వీడియోని మనం కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేద్దాం, దాంట్లో ఉన్నదాన్ని విశ్లేషించే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు ఈ పక్కన వీడియో చూశారంటే, ఈ వీడియోలో ఒక వ్యక్తి మరొక వ్యక్తితోటి ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడు. దాన్ని మరొక ఫోన్లో రికార్డ్ చేశారు. అంటే ఇది బహుశా వాట్సాప్ కాల్, రికార్డింగ్ ఆప్షన్ ఉండదు కాబట్టి అన్నట్టుగా కనపడేటట్టుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంబలం అనేది ఒకటి కనపడటానికి ఆ ఎంబ్లంని చూపిస్తూ వీడియో తీస్తే అందులో నమ్మశక్యమైన అంశాలు ఉంటాయి అనేది ప్రజల్ని నమ్మించడానికి చేసిన విపరీతమైన ప్రయత్నంలా కనపడుతోంది ఇది. ఇక దాంతో పాటుగా ఈ మాట్లాడిన వ్యక్తి దీన్ని ఎప్పటి నుంచి రికార్డ్ చేశాడంటే, మీరు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఈ వీడియో ఉంటుంది ఖచ్చితంగా. లేదు, ఈ వీడియోలో పక్కన ప్లే అవుతున్న దాన్ని కూడా మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలించారంటే నెంబర్ కూడా అర్థమవుతుంది. నేను కూడా నెంబర్కి ఫోన్ చేసి కూడా చూశాను. ఎవరో రాణి బి అనే పేరుతోటి ట్రూ కాలర్లో వస్తుంది. నేను ఫోన్ చేశాను. ఇన్కమింగ్ సదుపాయం కూడా ఆ ఫోన్కి లేదు. ఆ ఇన్కమింగ్ సదుపాయం లేకపోతే మరి దాదాపుగా వాట్సాప్ కాల్లో మాట్లాడారు అని. వాట్సాప్ కాల్లో అయితే మధ్యలో ఆ ఎంబలం కనపడే విధంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేశారు అని. కాకపోతే ఈ వీడియో ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, ఈ కాలు మాట్లాడటం మొదలుపెట్టిన 1 నిమిషము 58 సెకండ్ల దగ్గర నుంచి ఈ వీడియోలో కనపడతా ఉంది. ఏమేం మాట్లాడుతున్నారో అది క్లారిటీగా అర్థం కాకపోయినా చదవటానికి బాగుంటుందని కింద వాళ్ళు ఇది కూడా వేశారు, దాన్ని కూడా చూడొచ్చు. ఆ మాట్లాడుతున్న వ్యక్తి తన చెల్లెలు టీచర్ పోస్ట్ కోసం మాట్లాడుతున్నాడు. తాను తన బావ వచ్చి కలుస్తానని, రేపు ఉదయం 10 గంటలకల్లా వచ్చి కలుస్తాం అనేది ఇందులో సంవాదం జరుగుతుంది. కాబట్టి ఇది 1 నిమిషము 58 సెకండ్ల దగ్గర నుంచి ఈ వీడియో కనపడుతుంటే అక్కడ ఏం మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆ ముందు మ్యాటర్ ఏంటి? ఒకవేళ ఇది ఒరిజినల్ వెర్షనే అయితే గనక ఆ ముందు ఫోన్ చేసి తాను ఎవరు అనేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అనేది చెప్పుకుంటారు. దాంతోపాటుగా ఈ నెంబర్ వాళ్ళకి ఎలా వచ్చిందని చెప్పుకుంటారు. మీ దగ్గర ఏదో టీచర్ పోస్టులు మీరు ఏదో మేనేజ్ చేసి ఇప్పిస్తారట కదా, మేము వచ్చి కలుస్తాము అనేది కూడా కొన్ని మాటలు మాట్లాడతారు. అంటే ఆ ముందునున్న వ్యక్తులు ఆ పేర్లు తెలియకుండా ఉండటం కోసం కట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? లేదు, ఇది పూర్తి వీడియో అయితే కనుక అసలు రికార్డింగే 1 నిమిషం 58 సెకండ్ల దగ్గర నుంచి ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్గా ఇందులో నిశితంగా పరిశీలిస్తే గవర్నమెంట్ ఎంబలం కోసం వాట్సాప్ కాలు అది కనపడతా ఉంటే ఒక అథెంటికేషన్ వస్తుందని, దీనికి ముందుగా ఫోన్ కాల్లో ఎలా మాట్లాడాలి అనే దాని మీద అందులో ముందు జరిగిన సంవాదన అదంతా అయిపోయిన తర్వాత ఇక రికార్డ్ చేయటం మొదలుపెట్టారు మరొక కాల్ తోటి. యాక్చువల్గా అయితే ఇలాంటి వ్యవహారాలు దాదాపుగా ఈ 2 నిమిషాల్లో అయిపోతాయి. నేను వచ్చి కలుస్తాను అంటే మీరు వచ్చి రండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని. ఆ తర్వాత ఈ కాలు ఇప్పుడు చూపిస్తుంది దాదాపుగా 2 నిమిషాల వీడియో ఉంది. ఇది అంటే 4-5 నిమిషాల వీడియోలో వీళ్ళు మాట్లాడుకుంది 2 నిమిషాలు దాన్ని ఏం వీళ్ళు రికార్డ్ చేసి చూపిస్తున్నారంటే దాన్ని బట్టి చాలా అనుమానాలు వస్తాయి. దీంతో పాటుగా 9 నెలల తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అంటే, వైసీపీ ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మెగా డిఎస్ఏలో అద్భుతంగా జగన్మోహన్ రెడ్డిని 6,000 పోస్టులకి ఆయన వేస్తే దాంతోపాటు వీళ్ళు ఇంకో 10,000 కలిపి మొత్తం కలిపి అమ్మేసుకున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యాక్చువల్గా విద్యాశాఖగా ఉన్న లోకేష్ మొత్తం విద్యాశాఖని, విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసేశాడు అని చెబుతున్న దానికి కావలసిన విధంగా ఇప్పుడు వీడియో కనపడుతుంది. ఒకవేళ మొన్ననే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం రాలేదు కానీ
బ్రాంజ్ మెడల్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎలా వచ్చిందని చెబుతూ ఆ గోల్డ్ మెడల్ వ్యవహారం చూపిస్తే అక్కడ ఏమైంది, ఆ గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తి ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి కోర్టు ముఖంగానే ఆయన సబ్మిట్ చేశాడు, నేను ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి నేను ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇవ్వలేకపోయాను అనేదాన్ని. మరి కోర్టులైనా న్యాయం చేయకుండా 10 నెలలు తాత్సారం చేశాయా? ఈ అధికారులందరూ ఇంత అన్యాయం అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడానికి టీచర్ పోస్టులు అమ్ముకుంటుంటే, విచిత్రమైన వ్యవహారం ఏంటంటే డిఎస్సి ఈ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్లు అయిపోయి ఈ టీచర్ పోస్టులు కూడా అలాట్మెంట్ అయిపోయినా ఫస్ట్ నెలలో చేయాల్సిన పనిని ఈ రోజున వైసీపీ 10వ నెలలో చేస్తుంది. అంటే ఈ 9 నెలలు ఈ టైం గ్యాప్ ఉంది చూశారు, ఈ టైం గ్యాప్ తోటే వాళ్ళు ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోతుంది. ఫస్ట్ నెలలో కనుక చేస్తే ఈ వీడియోకి ఇంకొంత అథెంటికేషన్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి ఇలా పోస్ట్ చేసిన. యాక్చువల్గా ఈరోజు ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మొత్తాన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం రండి అని సవాల్ విసిరి శాప్ చైర్మన్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు అన్ని పట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఎవరు రాలా ప్రూఫ్స్ అన్ని ఏం తీసుకొని. యాక్చువల్గా దీని మీద న్యాయస్థానానికి వెళ్ళటానికి కూడా వీళ్ళేమి పురుకోల పట్ల ఊరక ఉత్తుత్తి ప్రచారం చేయటం, ప్రతి ఒక్కళ్ళు మైకులు పగిలిపోయేలాగా అరవటం. రాంబాబు లాంటి వాళ్ళందరూ దిష్టి బొమ్మలు, డిఎస్సి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడతానని వస్తే పోలీసులు అడ్డం పడి ఆపితే దిష్టి బొమ్మని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని కౌంటర్లు వేయటం, ఇవన్నీ చేస్తున్నారు తప్ప కోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదు? ఈ అభ్యర్థులందరి తరపున 1,00,000 మంది దాదాపుగా అభ్యర్థులు నష్టపోయారని చెబుతున్నారు కదా, వాళ్ళందరి తరపున వైసీపీ కోర్టులో కేసు వేయొచ్చుగా. అంటే అక్కడ ప్రూఫ్స్ ఏం లేవు. ప్రజల్లో ఇట్లాగా కొన్ని డూప్లికేట్ ప్రూఫ్స్ వీటన్నిటినీ చూపించి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసి వాళ్ళలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా అభ్యర్థుల పట్ల వీళ్ళకి ఏదో కన్సర్న్ ఉండి చేయటం కాదు. కన్సర్న్ ఉన్నట్టయితే మొదటి నెలలోనే చేసేవాళ్ళు. ఇందులో అవకతవకలు ఏమన్నా జరుగుంటే కనుక నిజంగా వాళ్ళు చెబుతున్నట్టే లోకేష్ ఒక్కొక్క టీచర్ పోస్టుని 20 లక్షలకు అమ్ముకున్నారు అంటే, ఈ వీడియోలో కూడా చూసారంటే ఈ వీడియోలో కూడా ఒక 15 లక్షల రూపాయలకి బేరం జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. అమ్మో అంతా అని గుండె బగులున్నట్టుగా యువతల వ్యక్తి ఆశ్చర్యపోతా కూడా ఉన్నాడు. యాక్చువల్గా ఆ రేట్ ఏమిటని తెలుసుకోకుండానే కాల్ చేసేసాడా? అంటే ఎంత 1-2 లక్షల్లో మనకి టీచర్ పోస్ట్ వచ్చేస్తుంది అని నమ్మి కాల్ చేశాడంటారా? కాదు, అదంతా ఒక డ్రామా, అదంతా ఒక మాయ. ఆ మాయ సక్సెస్ఫుల్గా ఈ నాటకాన్ని రక్తి కట్టించడానికి కొన్ని రాసిన డైలాగులు అనమాట. ఈ డూప్లికేట్ వీడియోని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఎక్స్లో పోస్ట్ చేసి అబాసు పాలయ్యేస్తున్నాడు. దాదాపుగా అడ్డంగా బుక్ అయిపోయినట్టే ఈ వీడియో ద్వారా. దీన్ని గనక ఫేక్ అని ప్రూవ్ అయ్యిందంటే జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకోవాలి? ఆయనకే తెలియదు. ఇంకా ఇదే ఈరోజు కుండబద్దలు.